రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో శుక్రవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోషక ఆహార అవగాహనను ప్రోత్సహించడానికి, ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి, సమాజాలను శక్తివంతం చేయడానికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ్ పక్వాడా 2025ను జరుపుకుంటుంది. ఈ పోషణ్ పక్వాడా కార్యక్రమంలో పాల్గొన్న డిఎంహెచ్ఓ అన్న ప్రసన్న మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రయోజనాలు వినియోగంపై అవగాహన కల్పిస్తూ చిన్నారులలో పోషక ఆహార లోపాన్ని అధిగమించేందుకు రోజు తీసుకునే ఆహార స్థానంలో పోషకాలు మెండుగా ఉండే చిరుధాన్యాలు తీసుకోవటం వలన విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయన్నారు. దీంతో రక్త వృద్ధి, ఎదుగుదల, రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జీవక్రియ మెరుగుపరచడంతో శరీరం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషక ఆహారం అందిస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి స్వప్నారాణి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వేణుగోపాలాచారి, సిడిపిఓ పుష్పలత, రామగిరి ఎంపీడీఓ శైలజరాణి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.